Palace Sarees Pattu Sambaralu. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా 95 ఏళ్ల వయసులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తేనే అది అన్ని పేపర్లలో అంత మీడియాలో ఒక పెద్ద వార్త అవుతుంది. ఎందుకంటే అంత వయసులో వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో ఓటు హక్కు వినియోగించుకోవడమే పెద్ద వార్త. అలాంటిది 95 ఏళ్ల వయసులో ఏకంగా సర్పంచ్ పదవికే పోటీపడి యువకులతో అదేవిధంగా ప్రత్యర్థులతో గెలిచి శబాష్ అనిపించుకున్న వ్యక్తి ఎవరో కాదు, దేశంలో రెండో వ్యక్తి. ఆయనే గుంటకండ్ల రామచంద్రారెడ్డి. ఆయన సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా 146 ఓట్ల తేడాతో గెలిచాడు. పోటాపోటీగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 95 ఏళ్ల వయసులో ఆయన గెలిచి గ్రామం పట్ల తనకున్న చిత్తశుద్ధిని, గ్రామస్తులు తనకిచ్చిన అభిమానాన్ని గెలుచుకున్నారు, అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, 95 ఏళ్ల వయసులో ఓటేయడానికి ఎవరు పోరు ఇళ్లలో నుంచి, అది పోతేనే పెద్ద వార్త. అలాంటిది మీకు 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నేను గుంటకండ్ల రామచంద్రారెడ్డిని. మేము నలుగురు అన్నదమ్ములము. నేను రెండవ వాడిని. మా అన్నగారు పిచ్చిరెడ్డి గారు 44 ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి భువనగిరిలో చేసిన సందర్భం నుంచి నేను వెంట తిరిగి, నేను అప్పటికి 13 ఏళ్ళలో ఉండి ఆ ఉద్యమ కాలంలో నిజాంకు వ్యతిరేకంగా రజాకారుల పోరాటము దానిలో పాల్గొని చేసిన అనుభవంతోనే నాగారం గ్రామంలో నేను నా చదువు అయిపోయిన తదుపరి 56 నుంచి నాగారం గ్రామంలోనే ఉండి, వ్యవసాయ కుటుంబము కాబట్టి మాది, మేము నలుగురు అన్నదమ్ములము. నేను రెండవ వాడిని, నా తమ్ముడు చిన్నోళ్ళు, చెల్లెలు, అక్కలు. వాళ్ళ కొరకని నేను ఉద్యోగం కూడా ఒక 4 ఏళ్ళు టీచర్గా చేసి వదిలిపెట్టి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటూ, మా అన్నగారైన పిచ్చిరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చాలా తీవ్రంగా పోరాడి జైల్లో 44 ఏళ్ళు జైళ్ళల్లో ఉండి బయటికి వచ్చి తదుపరి ఫస్ట్ జనరల్ ఎలక్షన్లు మొదలైనవి. అప్పటి నుంచి కూడా నేను నాగారం గ్రామంలో మా అన్నగారికి చేదోడుగా ఉంటూ వారికి సహకారం ఇస్తూ రాజకీయ జీవితానికి సంపూర్ణంగా నేను సహకరిస్తూ నాగారం గ్రామం వరకు నేను వ్యవసాయం చేసుకుంటూ కూడా గ్రామ ప్రజలకు కావలసిన అవసరాలు ఏంటివి, ఎందుకు ఈ ఉద్యమాలు మొదలైనవి, భారతదేశం అంతా కూడా స్వాతంత్ర్యం కొరకు పోరాడితే నిజాముకు వ్యతిరేకంగా మనం ఇక్కడ పోరాడిన ధర్మిల, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ బాగా బలంగా పనిచేసిన ధర్మిల నాకు ఆ అనుభవం ఉండి, ఇక్కడ నాగారం గ్రామంలో అణచబడ్డ జనానికి, పేదవాళ్లకు, దళితులకు, వాళ్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల నేటివి 59-60 వచ్చిన ధర్మిల. అప్పటి నుంచి మా అన్నగారు 22 ఏళ్ళు సర్పంచ్గా చేసిండు. తదుపరి మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్సీలుగానే మారుతుండే. నేను నా వంతుగా జనానికి గవర్నమెంట్ ఏ సౌకర్యాలు కల్పించినా పార్టీలకు అతీతంగా కొట్లాడి 1-2గా నా జనానికి ఊళ్ళే అటువంటి సౌకర్యాలు కలగజేసిన. కానీ తదుపరి ఈ సర్పంచ్గా చేయవలసిన విధులలో గ్రామానికి కొన్ని లోట్లు ఉన్నాయి. ఎస్సీ, బీసీలను చేసినప్పుడు కొన్ని వాళ్ళ స్వార్థం కొరకు వినియోగించుకున్నారు. నేను 59 నుంచి 81 వరకు మా అన్నగారికి సహకారంగా సర్పంచ్గానే చేసిన. ఇక ఆయన తదుపరి వేరే వ్యక్తిని కొన్ని లోట్లు నేను తీసుకొచ్చి పెట్టి సర్పంచ్గా గెలిపించిన. తదుపరి ఎన్ని ఎన్నికలైనా అందరినీ నేను సర్పంచ్గా నేను నిలబెట్టి గెలిపించి సేవ చేయమని వదిలిపెట్టి, నా పిల్లల చదువుల కొరకు నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ధర్మిల నేను గ్రామాన్ని వదిలి కూడా సూర్యాపేట, హైదరాబాద్ ఇక్కడక్కడ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి టైంలో గ్రామంలో నీటి ఎద్దడి నాగారం గ్రామంలో మండలి హెడ్ క్వార్టర్ కాదు, సమితి హెడ్ క్వార్టరు, రెవెన్యూ ఫిర్కా పూర్వం నిజాం కాలం నుంచి కూడా ఫస్ట్ ఎలక్షన్లో నాగారమే కాన్స్టిట్యున్సీ. ఇది అంత ఉన్న ధర్మిలా నాగారం స్కూల్ లేదు,
స్కూల్ ఏమైనా ఒక టీచర్ ఉంటే నిజాం కాలంలో ఒక కొట్టాలల్లో ఇక్కడక్కడ చెప్పేది తప్ప పశువుల కొట్టాలలోనే అది దాన్ని గమనించి నాగారం స్కూల్ అభివృద్ధి కొరకని ఊళ్ళే పటేల్ పటవారి వ్యవస్థ కొన్ని అన్యాయాలు చేస్తే బెదిరించి నిలబెట్టి నిలగదీసిన కారణంగా వాళ్ళు నష్టపరిహారంగా 3 ఎకరాల స్థలం ఇస్తే 1 ఎకరన్నర స్థలం అమ్మి స్కూల్ కట్టియడం జరిగింది 54లో. అప్పటి నుంచి స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రత్యేకంగా 1 ఎకరన్నర భూమిలో కట్టించినాము. సరే, మీరు ఇదంతా జరిగింది. అభివృద్ధి చేశారు. అది చేసిన తరువాత బండ మీద ఉన్నది ఈ గ్రామము. నీటికి ఇబ్బంది చాలా తీవ్రంగా ఉన్నది. దీని కొరకు కూడా నెదర్లాండ్ స్కీమ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ శాంక్షన్ అయితే 20 ఏళ్ళు కట్టేయలేదు. దానికి కట్టించి ఆ నీళ్లు దాపియడం జరిగింది. నీళ్లు జనానికి నీళ్లు నల్లాలు ఇచ్చి ఇంటింటికి నీళ్లు కూడా సప్లై చేయటమైంది. దీని ధర్మల నాగారం సంత హెడ్‌క్వార్టర్ కాబట్టి ఇక్కడ హై స్కూల్ కావాలని మా పిల్లల్ని కూడా, నాకు 4 కొడుకులు 1 బిడ్డ, 5గురిని కూడా ఊళ్ళోనే 5, 6, 7, 8, 9, 10 తరగతుల వరకు అప్గ్రేడ్ చేయించుకుంటూ ఊళ్ళోనే హై స్కూల్ చేసి సార్ ఇదంతా చేశారు సార్ మీరు. పడిన దీని ధర్మల ఇవన్నీ అయిపోయినాక హాస్పిటల్ కావాలని చందాలు వసూలు చేసి హాస్పిటల్కి 2 ఎకరాల స్థలం కూడా కొని హాస్పిటల్ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ జనాలలో నీటి ఎద్దడికి సరిపోని కారణంగా బావులలో బోర్లలో నీళ్లు తాగటము అయింది. దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఊళ్ళే వసతులు తక్కువ, పిల్లలు హాస్టల్ ఉన్నది, 60 మంది. గ్రామం అభివృద్ధి ఇంకా మీరు ఆశించినంత జరగలేదని, కాబట్టి ఎవరి చేతిలోనూ అధికారం పెట్టే బదులు నేనే అధికారం చేపడితే నేను అవన్నీ పూర్తిగా చేస్తానని మీరు ఈ వయసులో సర్పంచ్ గా పోటీ చేశారు. అయితే ఓకే, కొంత భూమి లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని సరే పెన్షన్లు ఎన్ని ఇచ్చినా 380 మంది వరకు పెన్షన్లు కూడా వస్తున్నాయి. అయినా వాళ్ళకు ఇండ్ల వసతి తక్కువ ఉన్నది. ఇండ్లు కూడా కట్టించినాం. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ మాలలకు, ఎస్సీ మీరు మా స్వయంగా నా స్థలము ఇచ్చి కట్టియడం కూడా జరిగింది. అయినా స్కూల్లో కాదు సార్, స్కూల్ వసతులు తక్కువ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ నిర్వహణతోని చేయవలసిన పనులు, డ్రైనేజ్ కానీ ఈ వాటర్ సప్లై ఇది సక్రమంగా నిర్వహణ జరుగుతలేదు. ఇది ఈసారి జనరల్ నాగారం గ్రామం జనరల్ అయింది. అయితే ఈ ధర్మలో నేను ఉండాలనే అభిలాష నాకు కలిగింది. ఏంటంటే నేను నాగారం మా మనవడు జగదీష్ రెడ్డి గారి కుమారుడు, నా కుమారుడు జగదీష్ రెడ్డి కూడా 3వ కుమారుడు. పెద్ద కుమారుడు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చేసి ఆయన రిటైర్డ్ అయ్యిండు. 2వ కుమారుడు కూడా ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యిండు. 3వ కుమారుడు ఈయన జగదీష్ రెడ్డి సూర్యాపేట రాజకీయంలో పాల్గొని చదువు వదిలిపెట్టిన తర్వాత పీడిఎస్గా పోయి మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయంలో చేసి కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణను సాధించి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచి సూర్యాపేటలో ఎమ్మెల్యేగా మినిస్ట్రీ కూడా 2 టర్ములు ఇక్కడ చేస్తున్న ధర్మిల. నాగారం ఎమ్మెల్యే కిషోర్ గారు ఉన్నారు. అయితే నాగారం గ్రామానికి అభివృద్ధి ఇంకా కొన్ని కమ్యూనిటీ హాళ్ళు, తర్వాత హాస్టల్ బిల్డింగ్ లేదు, లైబ్రరీ లేదు. ఈ తర్వాత ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఏదైనా కార్యాలు చేసుకుంటే గ్రామస్తులకు ఈ లోట్లు ఉన్నాయి. వీటిని తీర్చాలనే కోరిక నాకు ప్రబలంగా ఉన్నది. అయితే దీన్ని సంపూర్ణంగా చేయాలంటే నేను ఊళ్ళోనే ఉండి చేయాలి. ఇది జనరల్ అయింది కాబట్టి నాగారంలో జనరల్ అయింది ఈసారి అనగానే మా మనవడు ఎవరిని వస్తారు తాతయ్య ఈసారి అని ప్రతిసారి నేను నిలబెడుతున్నా కాబట్టి మీరు ఎవరినంటే ఎవరెందుకు నేనే ఉంటా అని అన్నా మీ మనవడితో. అంటే అది విన్నరు మా కొడుకు జగదీష్ రెడ్డి, మా కుటుంబ సభ్యులందరూ. డాడీకి సర్పంచ్గా చేయాలని ఉన్నది అని వాళ్ళు భావించి అడిగితే అవును నేనే ఉంటా అన్న. ఈ వయసులో అంటే వయసుతో నిమిత్తం ఏంది నాకు ఆ ఉత్సాహం ఉన్నది, నా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఒక పని నేను చేయాలనుకుంటున్నా అని నా అభిప్రాయం తెలిపిన ధర్మిల ఇది అంతా కూడా నాగారం జనంలో అందరిని పిలిచి వాళ్ళ ముందు పెట్టి ఈ సమస్యను వాళ్ళని అడిగితే దానికి మీరు యాక్సెప్ట్ చేయాలని అన్న కారణంగా ఊరి జనాన్ని అందరిని పిలిచి
వారితోని ఈసారి జనరల్ అయింది, ఎవరిని పెడదానంటే జనములో 40 ఏళ్లకు పైబడ్డ జనమంతా కూడా ఉమ్, అయ్యా మీరు 4 సార్లు సర్పంచ్లు చేసినారు, ఉమ్, ఎమ్మెల్యేను దామోదర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టి 3 సార్లు గెలిపించారు, మంత్రిని చేశారు, ఉమ్, సమితి ప్రెసిడెంట్లని శ్యామ్ సుందర్ రెడ్డిని, సుధీరెడ్డి గారిని ఇద్దరిని కూడా సమితి ప్రెసిడెంట్లు చేశారు. నాగారం సమితిలో మీకు ఉమ్. మీరు నాగారం తరఫున ఎప్పుడు మీరు ఓటు అడగలేదు, మీకు ఓటేసి రుణం తీర్చుకుంటాం, మీరే నిలబడండి అని ప్రజలు అని చెప్పారు. 40 జనం ఏళ్ళ పైన చెప్పారు. వాళ్ళు. జనం చెప్పారు. ఉమ్, దానికి ఉమ్. నా సమ్మతి జనం గ్రామ సభ పెట్టి గ్రామస్తుల ఒపీనియన్ అడిగారు మీరు. ఒపీనియనే అడిగితే ఓకే. వాళ్ళు చెప్పినటువంటిది నన్ను మీకు రుణం తీర్చుకుంటాము, మీరే ఉండాలి అని కోరిండ్రు. ఉమ్, అప్పుడు నేను ఉద్యుక్తున్నాయి, ఉమ్. నాకు కూడా పని కల్పించుకుని నాకు ఆశలు ఏమున్నాయి, ఇప్పుడు నాకు అన్ని ఎలాంటి అవు. ఏ బాధరాబందీ బాధ లేవు. లేవు, అవును. ఫ్రీగా ఉన్నా. ఉమ్, మంచిది, నా ఆయుష్ కూడా ఒక పనిలో ఉంటే అదే పెరుగుతుంది అనేది నాకు కూడా ఉత్సాహం ఉన్నది. నాకు చిన్నప్పటి నుంచి కూడా నడక ఇది పరిమితంగా అన్ని పనులు కూడా టైం లోపల చేసుకోవటం, పరిమితంగా తినటం, పరిమితంగా ఉండటం, పరిమితంగా మాట్లాడడం అనేది నాకు అలవాటుగా ఉన్నది. కాబట్టి నా జీవితం ఇది ఒక 5 ఏళ్ళు కాలం పెంచుతుంది అనే భావన కూడా నాకు ఏర్పడింది. దానికి నేను ఉద్రిక్తున్నై ఎలక్షన్లో నిలబడ్డా.